ఓం శ్రీ మాత్రే నమః. గురువారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున తులసి మొక్క దగ్గర మీరు చేసే పరిహారాల వల్ల గంటల వ్యవధిలోనే మీ జీవితంలో సంభవించే మార్పుల గురించి, అది కూడా మంచి మార్పుల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈసారి 24 ఏప్రిల్ 2025 గురువారం నాడు వరుదిని ఏకాదశిని జరుపుకుంటున్నాము. ఈ సమయంలో మహావిష్ణువు ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. ఈ సంవత్సరం వరుదిని ఏకాదశి నాడు బ్రహ్మ ఇంద్ర యోగాల పవిత్ర కలయిక ఏర్పడ్డాయి. జ్యోతిష శాస్త్రంలో ఈ రెండు యోగాలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున తులసి మొక్క మీద దీనిని చల్లినట్లయితే ఒక గంటలోనే మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. కోట్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అనే ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయాలి అనే ఇంట్రెస్ట్ మాకు వస్తుంది. అలాగే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. సర్వ కష్టాలు కూడా తొలగిపోతాయి. విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది. తులసి చెట్టు ధన సమస్యలను తొలగిస్తుంది. ధన సమస్యలను తొలగించడమే కాకుండా ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది. మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. అందుకే అందరూ ఇంటి దగ్గర తప్పనిసరిగా ఒక చిన్న తులసి మొక్కనైనా పెంచుకోవాలి. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి లేని ఇంటికి లక్ష్మి రాదు. తులసిని ఇంటి ముందు పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఏ ఇంటి దగ్గర అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారంతా కూడా ఎప్పుడూ ఆనందంగా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాబట్టి మీరు చేసే పూజలు, మీరు ఎన్ని పూజలు చేసినా చేయలేకపోయినా ఇంటి ముందు ఒక చిన్న తులసి మొక్కను మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి. ప్రత్యేకంగా రేపు గురువారం అంటే ఏకాదశి రోజు తులసి మొక్క మీద దీనిని చల్లండి. మీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. గంటల వ్యవధిలో మీకుండే కష్టాలు కానీ బాధలు కానీ అన్నీ తొలగిపోతాయి. ఈ విషయం సిద్ధశాస్త్రం చెబుతుంది. ఇంతకీ గురువారం నాడు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా తులసిని ఆరాధించాలి. మన పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అందుకే మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే తులసి మొక్కలో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది అని పరిశోధనల ద్వారా తెలియంది. కాబట్టి తులసిని ప్రతిరోజు పూజించమని మన పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు తులసిని భక్తి శ్రద్ధలతో పూజించమన్నారు. అంటే అందులో ఆధ్యాత్మిక వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని రాత్రి సమయంలో ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి వదులుతాయి. కానీ తులసి మాత్రం 22 గంటల పాటు ఆక్సిజన్ విడుదల చేస్తుందని పరిశోధనల్లో తేలింది. వృక్షజాతిలో మరి ఏ మొక్క కూడా ఇంతటి ప్రత్యేకతను కలిగి ఉండదు. తులసిలోని ప్రతి భాగం కూడా ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణం వలన తులసి ఉన్న చోట ఈగలు కానీ దోమలు కానీ ఎటువంటి క్రిమి కీటకాలు కూడా రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంత ముందు వెనుక కూడా తులసి మొక్కను, ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెంచమని చెప్పారు. తులసి ఎంత గొప్పది అంటే తులసి వనంలో ఉంటే శవం కూడా తొందరగా చెడిపోదని మన ఆయుర్వేదాల్లో చెప్తారు. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజుకు పెరిగిపోతున్న కాలుష్యంలో జీవనంలో కనీసం మనిషి ఒక్క తులసి మొక్కనైనా పెంచుకొని ఆ గాలి పీలిస్తే చాలా మంచిది. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో కూడా తులసి ఆకులను ఉపయోగిస్తారు. దీనికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ గుడిలో ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసి చెట్టు ఇంత పవిత్రమైనది కనుకనే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోమని మన పెద్దలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మన ఋషులు మహర్షులు కూడా చెప్పారు. అయితే ప్రత్యేకంగా ఈ గురువారం ఏకాదశి నాడు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఉంచాలి. తద్వారా ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. మీ ధన సంపాదన కూడా పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. గురువారం ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర ఏమి చేయాలి అంటే, గురువారం రోజు చక్కగా ఉదయంగా సాయంత్రం సమయంలో 6:15 నిమిషాల నుండి 7:30 నిమిషాల మధ్యలో
చక్కగా ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి. దానిలో కొంచెం గోపంచకం వేయండి. అందులో ఒక 5 స్పూన్ల గోపంచకం వేయండి. గోపంచకం బయట షాపుల్లో కూడా దొరుకుతుంది, లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే నాటు ఆవు అంటే దేశీయ ఆవుల యొక్క గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. దానిని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఎందుకంటే గోపంచకం అనేది శ్రేష్టమైంది. ఈ గోపంచకానికి మన కష్టాలన్నీ తొలగించే శక్తులు ఉంటాయి కనుక గోపంచకం తీసుకొని దానిలో చిటికెడు కుంకుమ కలపండి. అలాగే 10 ధనియాలు తీసుకొని వాటిని మెత్తగా పొడిలాగా చేయండి. ఇవి ఆ గోపంచకంలో కలిపేయండి. ఎందుకంటే ధనియాలు కూడా చాలా గొప్పవి. ధనియాలతో ఎటువంటి పరిహారాలను చేసినా 100కు 100% ఫలితాలను ఇస్తాయి. ధనియాలు మన కష్టాలన్నీ పోగొడతాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి. అలాగే చెడుని మన ఇంటి నుండి మన నుండి కూడా పారద్రోలే శక్తి ఉంటుంది. అలాగే కుంకుమ కూడా ఎంతో పవిత్రమైంది. కుంకుమతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. కనుక వీటన్నింటినీ ఒక రాగి గ్లాసులో లేదా గాజు గ్లాసులో కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని గోపంచకాన్ని తీసుకువెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. ఒక తమలపాకు తీసుకుని దాని సహాయంతో ఆ గోపంచకాన్ని మొత్తం తులసి చెట్టు మీద చల్లండి. అలా చల్లిన తర్వాత 3 సార్లు తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక తలుచుకోండి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. తులసి మాతకు మీ కోరికను చెప్పుకున్న తర్వాత 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత 3 గురువారాలు ఇలా తప్పనిసరిగా చేయండి. ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఒక గంటలోనే మీకు మంచి ఫలితాలు అనేది కనిపిస్తాయి. గంటలోనే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా అవుతారు. ఈ ఏకాదశి రోజున కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ వరుదిని ఏకాదశి రోజున పేదలకు ఆహారం కానీ పండ్లు కానీ దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఆవులకు కూడా ఆహారం అంటే దానం చేయటం చాలా మంచిది, చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ రోజున నువ్వులతో చేసిన వస్తువులను కూడా దానం చేయవచ్చు. ఈ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం కనుక పఠించినట్లయితే చాలా మంచిది. ఈరోజు పాపాలకు ప్రాయశ్చిత్తంగా భగవద్గీతలోని 11వ అధ్యాయం పఠిస్తే చాలా మంచిది. ఈ వరోధిని ఏకాదశి నాడు మధురాష్టకం పఠిస్తే మీ కష్టాల నుండి బయటపడవచ్చు. అలాగే ఐశ్వర్యం, సంతోషం, ప్రేమ కూడా కలుగుతాయి. అంతేకాకుండా వరుదిని ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజించి ఆయన అనుగ్రహం పొందటానికి ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే మీరు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణలను పూజించటం వల్ల కూడా మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కటం వలన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.